హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు జూన్ 5కి సంబంధించి. మొదటి ప్రశ్న, భారత లోక్సభ స్థానాలు ఎన్ని? ఆన్సర్ 543. ఇటీవల 18th లోక్సభ ఎన్నికలు జరిగినాయి కాబట్టి దానిలో బీజేపీ అత్యధిక స్థానాలు 240 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే భాగం 5 భారత రాజ్యాంగంలోని భాగం 5 ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది అన్నమాట. అయితే మొత్తం 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ 240 స్థానాలు గెలుచుకుంది. రెండో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ గెలుచుకున్న స్థానాలు ఎన్ని? ఆన్సర్ 135. అయితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా ఆంధ్రప్రదేశ్లో 135 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా జనసేన 21 స్థానాలు గెలుచుకుంది. అదే పార్లమెంటు 25 స్థానాలకు ఎన్నికలు జరగా టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3, వైసీపీ 4 స్థానాలు గెలుచుకుందన్నమాట. మూడో ప్రశ్న, ఒడిశాలో అధికారాన్ని ఎవరు కైవసం చేసుకున్నారు? ఆన్సర్ బీజేపీ. ఒడిశాలో దాదాపు 2 దశాబ్దాలుగా నవీన్ పట్నాయక్ గారు సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం 147 స్థానాలకు గాను 78 స్థానాలు బీజేపీ కైవసం చేసుకొని విజయం సాధించింది అక్కడ. నాలుగో ప్రశ్న, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్న కొత్త జాతి చీమ బ్లూ యాంట్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? పరపరా ట్రెచినా నీలా. ఐదో ప్రశ్న, సార్చి 2.0 అనే యాప్ను ఎవరు తీసుకొచ్చారు? ఆన్సర్ సెబీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అనేది స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించే ఒక రెగ్యులేటరీ బాడీ అనమాట. ఆరో ప్రశ్న, ప్రవాహ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ ప్యారలల్ ర్యాన్స్ సాల్వర్ ఫర్ ఏరోస్పేస్ వెహికల్ ఏరో థర్మోడైనమిక్స్. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఇస్రో సంబంధించిన కొత్త ఇన్నోవేషన్ అన్నమాట ఇది. ఏడో ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 145. ఈ టాపిక్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి అక్కడున్న అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం శ్రీరామ్ గారు రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. అందుకు అడ్వకేట్ జనరల్ వార్తల్లోకి వచ్చిందనమాట. ఎనిమిదో ప్రశ్న, భారతదేశం నుండి ఐక్యరాజ్య సమితిలో ఎన్నికైన మొదటి మహిళా శాశ్వత సభ్యురాలు ఎవరు? ఆన్సర్ రుచిరా కాంబోజ్. ఈమె పదవికి రాజీనామా చేస్తుంది. అందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. అయితే ఐక్యరాజ్య సమితిలో ఎన్నికైనటువంటి భారతదేశం నుంచి ఎన్నికైన మొదటి మహిళా శాశ్వత సభ్యురాలు అన్నమాట ఈమె. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.